తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా మనకి ఈరోజు తెలంగాణలో గిరిజన పోరాటాలు అనే టాపిక్ వివరిస్తాను. మనకు భారతదేశ వ్యాప్తంగా అనేక గిరిజన పోరాటాలు జరిగాయి. ఇవి 1857 తిరుగుబాటు కంటే ముందు జరిగిన పోరాటాలున్నాయి, 1857 తిరుగుబాటు తర్వాత జరిగిన పోరాటాలున్నాయి. ఆ విధంగా భారతదేశ వ్యాప్తంగా జరిగిన పోరాటాల్లో భాగంగా హైదరాబాద్ రాజ్యంలో కూడా అనేక పోరాటాలు జరిగాయి. దీనిలో మన తెలంగాణలో కూడా గిరిజన పోరాటాలు జరిగాయి. మరి తెలంగాణలో గిరిజనులు ఎక్కడ నివసిస్తున్నారు, వారు నివసించే ప్రాంతాలు ఏంటంటే తెలంగాణలోని గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, తర్వాత ఖమ్మం జిల్లాల్లో వాళ్ళు గోదావరి నదికి ఇరువైపులా వీళ్ళు నివసిస్తున్నారు. తర్వాత మన ఆదిలాబాద్ జిల్లాలోని కొండ ప్రాంతాల్లో కూడా గిరిజనులు నివసిస్తున్నారు. తర్వాత మనకు మహబూబ్నగర్ జిల్లా మొదలైన ప్రాంతాల్లో నల్లమల అడవుల్లో కూడా చెంచు జాతి గిరిజనులు నివసించేవారు. మరి మనకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే గిరిజన పోరాటాలు జరిగాయి. తర్వాత తెలంగాణలో అనేక గిరిజన పోరాటాలు జరిగాయి. ఇవి ముఖ్యంగా ఎందుకు జరిగాయంటే గిరిజనుల స్వపరిపాలనకు, జీవన విధానాలకు, అస్తిత్వానికి ఆటంకాలు కల్పించిన బ్రిటిష్ నిజాం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ గిరిజన పోరాటాలు జరిగాయి. అంటే వారి అడవుల్లో వారు స్వాతంత్రంగా ఉంటారు, స్వాతంత్రంగా జీవిస్తారు. కాబట్టి వారి పరిపాలన వాళ్ళే చేసుకుంటారు. వారి ఇంటర్నల్గా వారి వ్యవహారాలు వాళ్ళే చూసుకుంటారు. కానీ బయటి వ్యక్తుల జోక్యం వలనే ఇలాంటి పోరాటాలు బ్రిటిష్ నిజాం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగాయి. అంటే బయటి ప్రజల అధికారుల అనవసర ప్రమేయము, ఆధిపత్యాన్ని గిరిజనులు వ్యతిరేకించారు. అంటే వారు ప్రకృతిలో ఉంటారు, వారి పరిసర ప్రకృతిపై, వారు నివసించే ప్రాంతాలపై వారి సార్వభౌమత్వానికి ఎవరు అడ్డు వచ్చినా దాన్ని వ్యతిరేకిస్తారు. ఎందుకంటే వారు అడవులలో స్వతంత్ర జీవనం గడుపుతారు. వారి జీవన విధానంలో కానీ వారి హక్కులకు కానీ భంగం కలిగినప్పుడు మాత్రమే పోరాటాలు చేస్తారు. కానీ క్రీశకం మన హైదరాబాద్ రాజ్యంలో జరిగిన గిరిజన పోరాటాల్లో మనకు క్రీశకం 1724 సంవత్సరంలో నిజాముల్ ముల్క్ ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఔరంగాబాద్ రాజధానిగా ఆయనే హైదరాబాద్ రాజ్యాన్ని పాలించేవాడు. అంటే దక్కన్ అంటే సుబా అంటే సుబేదారు, అంటే మొఘళ్ళ కాలంలో సుబా అనేది పరిపాలనా విభాగము, దక్కన్ అనేది ఒక సుబా, దానికి సుబేదారుగా నిజాముల్ ముల్క్ ఉండేవాడు. నేను క్రీశకం 1724 సంవత్సరంలో నిజాముల్ ముల్క్ ఆసబ్జాయి రాజ్యాన్ని స్థాపించాడు. దాన్నే దక్కన్ సుబానే ఆసబ్జాయి రాజ్యం అని అంటారు. ఆయన ఔరంగాబాద్ రాజధానిగా పాలిస్తున్నప్పుడు తెలంగాణలోని గిరిజన గ్రామాలు కరెక్ట్గా ఆయన పాలనలో లేవు. కానీ రెండవ నిజామైన నిజాం అలీ ఖాన్ తన రాజధానిని హైదరాబాద్కు మార్చాడు. తన రాజధాని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్కు మార్చిన తర్వాతనే గిరిజన ప్రాంతాలు ఈ ఆసబ్జాయి రాజ్యం స్వాధీనంలోకి రావడం జరిగింది. అక్కడి నుంచి సమస్య మొదలైంది. అంతకుముందు ఎలాంటి సమస్య లేదు. అయితే క్రీశకం 1800 సంవత్సరాల్లో నిజాం అలీ ఖాన్, రెండవ నిజామైన నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడు. అంటే బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయిన వెల్లస్లీ అనేవాడు సైన్య సహకార ఒప్పందం అనేదాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. సైన్య సహకార ఒప్పందం అంటే ఏ స్వదేశీ రాజైనా తనకు శత్రువుల నుంచి భయం ఉన్నప్పుడు బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నట్లయితే బ్రిటిష్ వారు ఆ రాజును ఎల్లవేళలా కాపాడుతారని దీని సారాంశము. ఆ విధంగా మన రెండవ నిజామైన నిజాం అలీ ఖాన్ బ్రిటిష్ వరకు మరాఠా నుంచి శత్రు భయం ఉండేది కాబట్టి ఆయన బ్రిటిష్ వారితోని వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడు. ఆ విధంగా భారతీయ పాలకుల్లో మొట్టమొదటి వాడు నిజాం అలీ ఖాన్. ఆయన మొట్టమొదటి భారతీయ పాలకుడు బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్న తర్వాత వారికి ఆయన సామంతునిగా మారిపోయాడు. తర్వాత ఈ విధంగా ఆయన సామంతునిగా మారిపోయిన అప్పటి వరకు గిరిజనుల జోలికి ఎవరు వెళ్ళలేదు. ఈ విధంగా సైన్య సహకార ఒప్పందం చేసుకున్న నిజాం అలీ ఖాన్ వారికి సామంతునిగా మారిపోయాడు. తర్వాత బ్రిటిష్ వారు హైదరాబాద్లో ప్రవేశించారు. ఈ విధంగా బ్రిటిష్ వారు హైదరాబాద్లో ప్రవేశించి వారు భూమి సర్వే ఒప్పందాలను ప్రవేశపెట్టారు. ఇక్కడ భూమిని సర్వే చేసి కొత్త ఒప్పందాలను ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత ఈ విధంగా నిజాం ఏం చేశాడంటే నిజాం అలీ ఖాన్ ఈ గిరిజన భూములను బ్రిటిష్ వారికి అప్పగించడం జరిగింది. దీంతో బ్రిటిష్ వారు ఏం చేశారంటే అడవులకు వెళ్ళారు. అప్పటి వరకు అడవులకు ఎవరు వెళ్ళలేదు. కానీ బ్రిటిష్ వారికి ఎప్పుడైతే గిరిజన భూములను అప్పగించాడో నిజాం, అప్పుడు బ్రిటిష్ వారు ముడి సరుకుల కోసం గిరిజన గ్రామాలపైన పడ్డారు. తర్వాత గిరిజనుల నుండి వాళ్ళు భూమి పన్ను వసూలు చేయడం మొదలుపెట్టారు. డైరెక్ట్ గిరిజనులకు పన్ను వసూలు చేసేవారు కాదు, కానీ బ్రిటిష్ వారు వాళ్ళ గ్రామాలపైన ముడి సరుకులు కలెక్ట్ చేయడము, గిరిజనుల నుండి భూమి పన్ను వసూలు చేయడం ప్రారంభించారు. తర్వాత వాళ్ళతో గిరిజనులతో వెట్టి చాకిరి చేయించుకోవడం
బ్రిటిష్ వారు చేసేవారు, వెట్టి చాకిరీ చేయించుకోవడం మొదలుపెట్టారు. ఈ విధంగా మనకు క్రీశకం 18 ఈ విధంగా ఎప్పుడైతే వీరు బ్రిటిష్ వారి జోక్యం ఉందో అప్పుడులో గిరిజనుల్లో ఒక వ్యతిరేకత భావం అనేది ఏర్పడింది. క్రీశకం 18వ శతాబ్దం మలి భాగంలో గిరిజన భూములు గిరిజనేతరులకు కౌలుకి ఇచ్చేవారు. అంటే గిరిజన భూములు వాళ్ళు పోడు వ్యవసాయం చేస్తారు. ఒక ప్రాంతంలో వ్యవసాయం చేసిన తర్వాత మరుసటి సంవత్సరము ఈ ప్రాంతాన్ని వ్యవసాయం చేసిన ప్రాంతాన్ని వదిలిపెట్టి మరొక ప్రాంతానికి పోయి వ్యవసాయం చేస్తారు. అలాంటి పోడు భూములను మళ్ళీ కొంతకాలానికి మళ్ళీ వస్తారు. కాబట్టి ఈ విధంగా చేసిన పోడు భూములను గిరిజనేతరులు ఆక్రమించుకున్నారు. అంటే మనకు బ్రిటిష్ వారు ఏం చేశారంటే వీరు వ్యవసాయం చేసిన పోడు భూములను వీరు గిరిజనేతరులకు వీళ్ళకు కౌలుకి ఇవ్వడం జరిగింది. దీంతో భూస్వాములు ఈ గిరిజన గ్రామాల్లో గిరిజన భూముల్లో భూస్వాములు ప్రవేశించారు. వీరు ప్రవేశించి వీరు గిరిజనులకు అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చారు. అప్పులు ఇవ్వడం జరిగింది. వీరు అప్పులు గిరిజనులు తీర్చలేకపోయేసరికి గిరిజనుల భూములను వీళ్ళు ఆక్రమించారు. తర్వాత ఇదొక కారణం. తర్వాత మొదటి సాలార్జంగ్ హైదరాబాద్ రాజ్యంలో ప్రవేశపెట్టిన వివిధ సంస్కరణల వల్ల గిరిజన గ్రామాల్లో ప్రభుత్వ అధికారుల జోక్యం ఎక్కువైపోయింది. తర్వాత సాలార్జంగ్ సంస్కరణల వల్ల రెవెన్యూ పరిపాలనలో దేశ్ముఖ్, తర్వాత మొకాసీలు, తర్వాత దేశపాండే మొదలైన అధికారులు నియమించబడ్డారు. మరి ఈయన చేసిన రెవెన్యూ పరిపాలనా సంస్కరణలో దేశ్ముఖ్, మొకాసీలు, దేశపాండే మొదలైన అధికారులు పన్ను వసూలు చేయడానికి కొరకు నియమించబడ్డారు. ఈ అధికారుల పెత్తనం వల్ల వీరు గిరిజన గ్రామాలకు కూడా వెళ్ళారు. ఈ అధికారుల పెత్తనం వల్ల గిరిజనుల అధికారం సన్నగిల్లిపోయింది. తర్వాత గోండు గిరిజనులు, మన ఉత్తర తెలంగాణ జిల్లాలో గోండు గిరిజనుల సంస్కృతి ప్రకారం ఏంటంటే ఆ గ్రామంలో గోండు గ్రామంలోని ప్రకృతి వనరులు అంటే ఏంటంటే ముఖ్యంగా ఆ గ్రామంలో ఉన్న నీటి వ్యవస్థ, తర్వాత భూమి, అడవి ఆ గ్రామానికి చెందిన ఆస్తి. అది వాటి నిర్వహణాధికారం ఎవరిది అంటే ఆ గ్రామ పెద్ద, ఆ బాధ్యత గ్రామ కుల పంచాయతీదే. అంటే ఆ గ్రామంలో ఉన్న నీటి వనరులు, భూమి, అడవి ఆ గ్రామానికి చెందిన ఆస్తి. వాటి నిర్వహణ ఎవరు నిర్వహిస్తారంటే ఆ బాధ్యత ఆ గ్రామ కుల పంచాయతీ నిర్వహిస్తుంది. అయితే నిజాం రెవెన్యూ పరిపాలన వచ్చిన తర్వాత భూమి పరిపాలన నిజాం ప్రభుత్వంచే నియమించబడ్డ గ్రామాధికారి వారిపైన అధికారం అయింది. ఈ విధంగా వీరి వ్యవస్థలోకి ఎప్పుడైతే అధికార గణం ప్రవేశించిందో వారి అంతరంగ వివరాల్లో అధికార గణం ప్రవేశించినప్పటికీ వారిలో తిరుగుబాటు మొదలైంది. ఈ విధంగా హైదరాబాద్ రాజ్యంలో అనేకమైన గిరిజన పోరాటాలు జరిగాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అనేక పోరాటాలు జరిగాయి. దీంట్లో మొట్టమొదటి పోరాటం రాంజీ గోండ్ పోరాటం. మనకు 1857 సంవత్సరంలో సిపాయిల తిరుగుబాటు జరిగింది భారతదేశంలో. భారతదేశ వ్యాప్తంగా మీరట్లో ప్రారంభమైన సిపాయిల తిరుగుబాటు అది మొత్తం భారతదేశానికి వ్యాపించి హైదరాబాద్ రాజ్యంలో కూడా తిరుగుబాటు జరిగింది. మరి హైదరాబాద్ రాజ్యం ఈ సిపాయిల తిరుగుబాటు కాలంలో మధ్య భారతదేశంలోని గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల నాయకత్వంలో రాంజీ గోండ్ ఆధ్వర్యంలో జరిగిన రోహిల్లా తిరుగుబాటు చాలా గొప్పది. ఇది దేశంలోనే తొలి ఆదివాసీ చారిత్రక తిరుగుబాటుగా నిలిచింది. అంటే మన 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆ కాలంలో మనకు భారతదేశ వ్యాప్తంగా ఈ తిరుగుబాటు ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ప్రారంభమైన తిరుగుబాటు మిగతా భారతదేశ భూభాగాలకు వ్యాపించింది. మధ్య భారతదేశంలోని గోండ్వానా ప్రాంతంలో ఆదిలాబాద్ జిల్లా పార్ట్గా ఒక భాగంగా ఉండేది. మధ్య భారతదేశం గోండ్వానా ప్రాంతంలో భాగమైన అంటే గిరిజనులు ఎక్కువగా ఉండేవారు. అంటే గిరిజనులు మొత్తం అటవీ ప్రాంతం మధ్య భారతదేశం వరకు కూడా విస్తరించి ఉండేది. మధ్య భారతదేశం గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల నాయకత్వంలో రాంజీ గోండు ఆధ్వర్యంలో ఒక గొప్ప తిరుగుబాటు ఇది ఒక రోహిల్లా తిరుగుబాటు. అంటే రోహిల్లాలు గోండులు ఇద్దరు కలిసి తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు 1836 నుంచి 1860 సంవత్సరాల మధ్య జరిగింది. ఈ తిరుగుబాటు దేశంలోనే తొలి ఆదివాసీ తిరుగుబాటుగా చరిత్రలో నిలిచిపోయింది. మనకు మధ్య భారతదేశంలో ఉన్న మహారాష్ట్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసించే అనేక మంది గిరిజన ప్రజలతో కూడిన గోండు రాజ్యం ఒకటి ఉండేది. మనకు మధ్య భారతదేశం అంటే బ్రిటిష్ వారి కంటే ముందే గోండు రాజ్యం అనేది ప్రత్యేక రాజ్యం ఉండేది. గోండు రాజ్యానికి గోండు రాజులు ఉండేవారు, వాళ్ళు పాలించేవారు. అలాంటి రాజ్యం ఎక్కడ ఉండేదంటే మధ్య భారతదేశంలో ఉండేది. మధ్య భారతదేశంలో భాగమైన మహారాష్ట్ర, ఒడిస్సా, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసించే అనేక మంది గిరిజన ప్రజలతో కూడుకున్న గోండు రాజ్యం అనేది ఉండేది. వారు బ్రిటిష్ వారు రాకముందు ఈ రాజ్యం బ్రహ్మాండంగా సాగేది. ఈ రాజ్యంలో గోండు ప్రజలు చాలా చాలా ఇండిపెండెంట్గా తమ వ్యవహారాలు నడుపుకునేవారు. కానీ ఈ రాజ్యం క్రీస్తకం
ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండేదంటే ఈ రాజ్యం క్రీశకం 1240 నుంచి 1750 సంవత్సరాల వరకు కొనసాగింది. బ్రిటిష్ వారు ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి వారి అంతర్గత విషయాల్లో ఎంటర్ చేసినప్పటికీ పోరాటాలు మొదలయ్యాయి. మరి ఈ రాంజీ గోండు పోరాటం అనేది ఏ విధంగా అంటే గిరిజన పోరాటాలు అనేవి ఏ విధంగా జరిగాయంటే బ్రిటిష్ వారి పరిపాలనలో గిరిజనులు అనేక కష్ట నష్టాలకు గురయ్యారు. గోండు రాజ్యం పోయింది, బ్రిటిష్ వారు వచ్చారు. వారి పరిపాలనలో గిరిజనులు అనేక కష్ట నష్టాలకు గురయ్యారు. బ్రిటిష్ వారు గిరిజనులను బానిసత్వానికి గురి చేసి వారి చేత వెట్టి చాకిరి చేయించుకునేవారు. తర్వాత బ్రిటిష్ వారు గిరిజనులను పీడించి విపరీతమైన పన్నులు వసూలు చేసేవారు. ఈ విధంగా అనేక కష్ట నష్టాలకు గురి చేశారు. బ్రిటిష్ వారు కష్ట నష్టాలకు గురి చేయడం జరిగింది. బ్రిటిష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా ఒక గొప్ప పోరాటం ప్రారంభమైంది. ఇలాంటి పోరాటానికి నాయకత్వం వహించింది మార్సి కొల్లా రాంజీ గోండ్. ఆయన జనగాం అంటే ఆసిఫాబాద్ను దగ్గర ఉన్న జనగాంను కేంద్రంగా చేసుకొని క్రీశకం 1836 నుంచి 1860 సంవత్సరాల మధ్య బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆయన ఏ విధంగా ఆయన పోరాటం చేశాడంటే ఉత్తర భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో ఉన్న సిపాయిల తిరుగుబాటు నాయకుడైన అనేక మంది నాయకులు ఉన్నారు. ఈ నాయకుల్లో గొప్ప నాయకుడైన తాంతియా తోపే అనుచరులు ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ అంటే ఆసిఫాబాద్ తాలూకాలో ఉన్న నిర్మల్లో ఈ తాంతియా తోపే అనుచరులు ఉండేవారు. ఈ తాంతియా తోపే అనుచరులు నిర్మల్ను కేంద్రంగా చేసి ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా నిర్మల్ను కేంద్రంగా చేసుకొని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం మొదలుపెట్టారు. వీరికి ఇలాంటి రోహిల్లాలకు రాంజీ గోండు సహాయము లభించింది. తర్వాత రోహిల్లాలకు ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన పేరు హాజీ. తర్వాత గోండులకు నాయకుడు రాంజీ. ఇద్దరు కూడా ఈ 2 దళాలకు నాయకత్వం వహించేవారు. వీరిద్దరు కలిసి బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేసి బ్రిటిష్ వారిని లాడించారు. బ్రిటిష్ వారు ఎవరైనా నిజామాబాద్ ఆదిలాబాద్ ప్రాంతాలకు పోవాలంటే భయపడేవారు. ఆ విధంగా పోతే మళ్ళీ వెనకకు వచ్చేవారు కాదు. వాళ్ళని చంపి వాళ్ళు పాతిపెట్టి వాటిపైన చెట్లు పెట్టేవారు. ఇట్లా బ్రిటిష్ వారికి ఒక సింహస్వప్నంగా మారిపోయారు వీరు. తర్వాత ఈ 2 పక్షాల వాళ్ళు, ఒక పక్క రోహిల్లాలు గోండులు, ఈ 2 పక్షాలు కూడా నిర్మల్కు కొన్ని మైళ్ళ దూరంలోని ఒక గుట్ట పైన ఒక స్థావరం ఏర్పాటు చేసుకొని వీళ్ళు పోరాటం చేశారు. వీరికి మధ్య భారతదేశం నుంచి సిపాయిల తిరుగుబాటు నాయకుడైన తాంతియా తోపే నుండి వీరికి సహాయము మరియు ప్రోత్సాహం లభిస్తుండేది. తర్వాత బ్రిటిష్ సైన్యం ఆదిలాబాద్ నుండి నిజామాబాద్ వరకు ఎటు కదిలినా వీరు దెబ్బతీసేవారు. కాబట్టి బ్రిటిష్ సైన్యం రావాలన్నా, బ్రిటిష్ అధికారులు ఈ ప్రాంతాలకు రావాలన్నా భయపడేవారు. తర్వాత ఇటువంటి పరిస్థితుల్లో మరి బ్రిటిష్ వారు ఇలాంటి పోరాటాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో హింగోలి ప్రాంతంలోని బ్రిటిష్ సేనాని అయిన కల్నల్ రాబర్ట్ ఆధిపత్యంలో మనకు 47 రెజిమెంట్ నెంబరు 47 రెజిమెంట్ను బళ్ళారి ప్రాంతంలోని సైనిక పటాలను వీళ్ళు పిలిపించి వీరి పోరాటం అణచివేయాలని పిలిపించారు. తర్వాత వీరిని శిక్షించడానికి ఈ దళాన్ని రెజిమెంట్ను పంపడం జరిగింది, ఈ సైన్యాన్ని పంపారు. అయితే మరి ఈ రెజిమెంట్ వారు ఇవి తిరుగుబాటు నడచడంలో విఫలమైపోయారు. వీరిపైన ఈ పోరాట వీరులు దొంగ దెబ్బతీశారు. చివరికి విసిగి వేసారిపోయిన బ్రిటిష్ వారు చివరికి ఒక పోరాటం జరిగింది. చివరికి రోహిల్లా గోండు బలగాలకు కలెక్టర్ బలగాలకు మధ్య 1860 సంవత్సరంలో నిర్మల్ సమీపంలో ఒక యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో మరి గోండులు రోహిల్లాలు చెదిరిపోయారు, వీరు పారిపోయారు. చివరికి హాజీని పట్టుకున్నారు, ఆయన ఉరిదీశారు. చివరికి రాంజీ గోండు పారిపోయాడు. తర్వాత దొరికాడు, ఆయన పట్టుబడ్డాడు. ప్రభుత్వ ఆదేశం మేరకు రాంజీ గోండును మరియు మరొక 1000 మంది ఆయన అనుచరులను నిర్మల్ పట్టణంలో నడిబొడ్డులో ఉన్న ఒక ఊడల మర్రి చెట్టుకు 1860 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీన ఉరి తీశారు. ఆ విధంగా అది 1000 ఉరుల మర్రిగా ప్రసిద్ధి చెందింది. ఈ మర్రి చెట్టు 1000 ఉరుల మర్రి చెట్టుగా ప్రసిద్ధి చెందింది, పేరుగాంచింది. క్రీశకం 1995 సంవత్సరంలో ఈ మర్రి చెట్టును నరికివేయడం జరిగింది. ఇది మరొక రాంజీ గోండి పోరాటం. మరొక ముఖ్య వీరుడు గిరిజన వీరుడు కుమరం భీం. ఈ కుమరం భీం ఒక ఆదిలాబాద్ జిల్లాలో గొప్ప పోరాటం చేసిన వీరుడు, గోండు వీరుడు. ఈయన 1901 నుంచి 1940 సంవత్సరాల మధ్య ఉన్నాడు. ఈ కుమరం భీం 1901 సంవత్సరం అక్టోబర్ 22వ తేదీన ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకా సంఖ్యపల్లి అనే గ్రామంలో జన్మించాడు.
ఈయన తల్లిదండ్రులు చిన్నుం మరియు సోంబాయి. ఈయన ఆదివాసీల కుటుంబంలో కుమరం భీం జన్మించాడు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంత అడవుల్లో జోడేఘాట్ దగ్గర 12 గ్రామాల్లో గిరిజనుల రాజ్యాధికారం నెలకొల్పేందుకు అలుపెరుగని పోరాటం చేసినవాడు మనకు కుమరం భీం. అంటే ఎప్పుడు కూడా బ్రిటిష్ వారు కానీ ప్రభుత్వాలు కానీ మా అంతరంగ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని మీరు కోరేవారు. ఆ విధంగా బ్రిటిష్ అధికారులు, నిజాం అధికారులు వీరి అంతరంగ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారు కాబట్టి తిరుగుబాట్లు జరిగినాయి. మరి వారి స్వపరిపాలన వారు చేసుకుంటే ఎక్కడ సమస్య లేదు. కానీ వారి అంతరంగ గిరిజన వ్యవహారాల్లో, వారి అంతరంగ జీవన విధానంలో వీరైతే ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఆ విధంగా పోరాటం మనకు కుమరం భీం నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. ఆయన పోరాటం చేశాడు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ప్రాంత అడవుల్లో జోడేఘాట్ దగ్గర 12 గ్రామాల్లో గిరిజనుల రాజ్యాధికారాన్ని నెలకొల్పేందుకు అలుపెరగని పోరాటం చేసిన యోధులు కుమరం భీం. ఈయన గెరిల్లా పద్ధతిలో పోరాటం చేశాడు. అంటే నిజాం పరిపాలనలో సాగిన దోపిడీని, దౌర్జన్యాలను, ఆయన నేతృత్వాన్ని ప్రశ్నించిన వాడు కుమరం భీం. గెరిల్లా పద్ధతిలో నిజాం ప్రభుత్వం పైన పోరాటం చేశాడు. ఆయన నినాదం ఏంటంటే జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో ఆయన చేశాడు. జల్ జంగల్ జమీన్ అనే నినాదం. జల్ అంటే నీరు, జంగిల్ అంటే అడవి, జమీన్ అంటే భూమి అని ఆ నినాదంతో పోరాటం చేశాడు. అంటే మా ప్రాంతంలోని జల్ అంటే నీరు మాదే, జంగల్ అడవి మాదే, జమీన్ అంటే భూమి మాదే, మీరు ఎవరు కూడా ఈ వ్యవహారంలో ఇంటర్ఫియర్ కావద్దని జంగల్ జమీన్ అనే నినాదంతో కుమరం భీం పోరాటం చేశాడు. తర్వాత అడవుల్లోని వనరులపైన పూర్తి అధికారము అడవి బిడ్డలదే అనేది పై నినాదం యొక్క అర్థం. కాబట్టి మా వ్యవహారాల్లో మీరు ఎవరు రావద్దు, మొత్తం అడవుల్లో ఉండే సంపద కూడా ఆ వనరులపైన పూర్తి అధికారం మాదే అని వాళ్ళు ఏ విధంగా అయితే నిజాం ప్రభుత్వం ఇందులో జోక్యం చేసుకుంటుందో దానికి వ్యతిరేకంగా ఈ గ్రామాల్లో, ఈ 12 గ్రామాల్లో స్వపరిపాలన కొరకు ఆయన పోరాటం చేశాడు. నిజాం ప్రభుత్వం అనేక రకాలుగా కుమరం భీమును చంపడానికి ప్రయత్నించింది. అయితే సిద్దిక్ అనే భూస్వామి వచ్చి అరాచకాలు సృష్టించేవాడు. ఇలాంటి సిద్దిక్ అనే భూస్వామిని కుమరం భీము అంతం చేయడం జరిగింది, చంపడం జరిగింది. తర్వాత అడవిలో గిరిజన ప్రజల హక్కుల పోరాటం కోసం ఆయన ఇంకొక నినాదం తీసుకున్నాడు. అదేంటంటే మా గూడెంలో మా రాజ్యం అనే పేరుతో ఆయన పోరాటం చేశాడు. తర్వాత నిజాం పశువుల కాపర్లపై విధించిన అంటే పశువులు కాసుకునే వారిపైన నిజాం సుంకాలు విధించాడు. అలాంటి సుంకానికి వ్యతిరేకంగా జరిగిన ఒక గొప్ప పోరాటానికి నాయకత్వం వహించినాడు కుమరం భీం. ఆయనే నాయకత్వం వహించి గిరిజనులందరినీ కూడా ఒక్కతాటిపై నడిపించడం జరిగింది. తర్వాత కుమరం భీం స్థానిక తాలూకాదారుడైన సత్తార్ పైన తిరుగుబాటు చేయడం జరిగింది. స్థానిక తాలూకా అంటే గవర్నమెంట్ అధికారి సత్తార్ పైన తిరుగుబాటు చేశాడు. తర్వాత 1928 నుంచి 1940 సంవత్సరాల మధ్య ఆయన గొప్ప పోరాటం చేసిన వాడు కుమరం భీం. ఆయన నిజాం నవాబు 1928 సంవత్సరం నుంచి 1940 సంవత్సరాల మధ్య అంటే 12 సంవత్సరాల పాటు ఈయన కుమరం భీం నిజాం నవాబుకు ఒక సింహ స్వప్నంగా మారిపోయాడు. చివరికి కుర్దూ పటేల్ అనే ఒక నమ్మక ద్రోహి ఇచ్చిన సమాచారంతో నిజాం పోలీసులు సైన్యం కుమరం భీం స్థావరాన్ని ముట్టడించారు. ఇక్కడ జరిగిన యుద్ధంలో ఇరుపక్షాలకు మరి నిజాం సైన్యాలకు కుమరం భీం సైన్యాలకు మధ్య ఇరుపక్షాలకు బాబీజరీ కొండల్లో ఒక పెద్ద పోరాటం జరిగింది. ఈ పోరాటంలో కుమరం భీం 1940 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన అంటే ఆదివాసీలు పవిత్రంగా భావించే ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున కుమరం భీం ఈ పోరాటంలో వీరమరణం పొందాడు. అప్పటి నుంచి ఆ రోజునే కుమరం భీం వర్ధంతి జరుపుకోవడం అనేది ఆదివాసీల ఆనవాయితీగా సాంప్రదాయంగా వస్తుంది. తర్వాత ఈ విధంగా మరి కుమరం భీం చనిపోయాడు నిజాం సైన్యం చేతిలో, వీరమరణం పొందడం జరిగింది. తర్వాత మరి ఈ విధంగా గోండులకు అనేక విషయాల్లో గిరిజనేతరులు అనేక విషయాల్లో గిరిజనులను పీడించి పిప్పి చేసేవారు. గోండులకు సాయంగా నిలిచిన కమ్యూనిస్టు నాయకుడు ఎవరంటే బద్దం ఎల్లారెడ్డి. ఈయన ఈ విధంగా గోండులకు సాయం చేసినందుకు గాను బద్దం ఎల్లారెడ్డికి సిరిసిల్ల మున్సిపల్ కోర్టు 1 సంవత్సరం పాటు కఠిన జైలు శిక్ష, 200 రూపాయల జరిమానాను విధించింది. తర్వాత వీరి గురించిన గోండుల యొక్క సమస్యల గురించి బద్దం ఎల్లారెడ్డి తయారు చేసిన నివేదికను ఆనాటి ప్రముఖ పత్రిక అయిన గోల్కొండ పత్రిక ప్రచురించింది. తర్వాత సిరాజుల్ హసన్
అనే పత్రికా ఆ సంపాదకుడు ఆయన తిరుమైజీ అనేవాడు కుమరం భీం పోరాటానికి మద్దతు ఇచ్చాడు. మరి ఈ విధంగా గిరిజన పోరాటాలు మాటిమాటికి జరుగుతున్నాయి. గిరిజన పోరాటాలకు గల కారణాలను అన్వేషించి ఎంక్వైరీ చేయడానికి నిజాం ప్రభుత్వం గిరిజన పోరాటాలకు గల కారణాలు ఏంటి, వీటిని ఏ విధంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో నిజాం ప్రభుత్వం హైమన్ డార్ప్ కమిటీని వేయించింది. హైమన్ డార్ప్ అనేవాడు మానవ శాస్త్రంలో ప్రొఫెసర్, నిజాం కళాశాలలో మానవ శాస్త్ర ప్రొఫెసర్ అయిన హైమన్ డార్ప్ను గిరిజన పోరాటాలు గల కారణాలను అన్వేషించమని ఒక సింగిల్ మ్యాన్ కమిటీని, హైమన్ డార్ప్ కమిటీని నిజాం ప్రభుత్వం నియమించింది. ఆ విధంగా నిజాం ప్రభుత్వం నియమించిన ఈ అధ్యయనం చేసే ఈ కమిటీ నిజాం కాలేజ్ ప్రొఫెసర్ హైమన్ డార్ప్ను నిజాం ప్రభుత్వం నియమించడం జరిగింది. దీని కొరకు ఏం చేశాడు హైమన్ డార్ప్, తన భార్య అయిన బ్రిట్టి ఎలిజబెత్తో కలిసి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మార్లవాయి అనే గోండుపల్లెలో అడుగుపెట్టాడు. మరి దీని మీద రీసెర్చ్ చేయాలి, వారి సమస్యలు తెలుసుకోవాలని గోండుపల్లె మార్లవాయి ఆదిలాబాద్ జిల్లాలోని 1941 సంవత్సరంలో ఆయన అక్కడికి చేరుకున్నాడు. ఆయన 1941 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల పాటు 1943 సంవత్సరం వరకు గోండుల పైన ఇతర గిరిజనుల పైన విస్తృతంగా అధ్యయనం చేసి ఒక రిపోర్టును తయారు చేసి ఆ రిపోర్టును నిజాం ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. మరి ఈ రిపోర్టులో ఆయన ఏం చెప్పాడు, గోండుల సమస్యలు ఏంటంటే వారి అంతరంగిక విషయాల్లో మీరు ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు ఒకటైతే, రెండోది ఏంటంటే గిరిజనులకు విద్య లేకపోవడం అనేది రెండో అంశంగా చెప్పడం జరిగింది. మూడవ అంశం గిరిజనులకు భూమి లేకపోవడం అనేది వారి సమస్యకు రెండు కారణాలు, విద్య లేకపోవడం, వారికి భూమి లేకపోవడం అనే రెండే ప్రధాన కారణాలని, వారి సమస్యకు మూల కారణమని హైమన్ డార్ప్ నిజాం ప్రభుత్వానికి తన నివేదిక ద్వారా నివేదించాడు. ఆ విధంగా నిజాం ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకుంది. నిజాం ప్రభుత్వం హైమన్ డార్ప్ ఇచ్చిన ఆ రిపోర్ట్ను ఆయన సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేసింది. నిజాం ప్రభుత్వం వారికి దాదాపు 1,00,000 ఎకరాల రిజర్వ్ అటవీ భూములను గోండులకు నిజాం ప్రభుత్వం పంచింది. 1943 సంవత్సరంలో గోండు భాషలో విద్యా బోధన అనేది నిజాం ప్రభుత్వం ప్రారంభించింది. తర్వాత గోండు ఉపాధ్యాయులను, గోండు ఉద్యోగులను తయారు చేయడానికి దాదాపు 100 పాఠశాలలను, ఒక శిక్షణా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసింది. అంటే గిరిజనులు గోండు ఉపాధ్యాయుల చదువుకోవడానికి, గోండు ఉపాధ్యాయులకి శిక్షణ ఇచ్చి గోండు ఉపాధ్యాయులుగా తయారు చేసి అనేక పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యాభివృద్ధి గావించింది. తర్వాత మనకు హైమన్ డార్ప్ తన పరిశోధన వివరాలను ఆయన రచించిన ట్రైబల్ హైదరాబాద్ అనే గ్రంథంలో చేసిన పరిశోధన వివరాలు కూడా పొందుపరచడం జరిగింది. ఇది ట్రైబల్ హైదరాబాద్ అనే గ్రంథాన్ని మనం హైదరాబాద్ ప్రభుత్వం ప్రింట్ చేసింది. ఆ గ్రంథంలో ఆయన చేసిన సూచనలు కానీ ఆయన చేసిన పరిశోధన కూడా మొత్తం కూడా ఈ గ్రంథంలో ఉన్నది. గిరిజన పోరాటాలు జరిగాయి. తర్వాత నిజాం ప్రభుత్వం కూడా దీనికి సమస్యల పరిష్కారం కొరకు నిజాం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇది గిరిజన పోరాటాలుగా మనం భావించవచ్చు. కుమరం భీం నుంచి చాప్టర్ నుంచి గతంలో అనేక సార్లు ప్రశ్నలు వచ్చాయి. తెలంగాణలో వివిధ కులాల చైతన్యం ఏ విధంగా వచ్చింది, ఈ కులాల చైతన్యంలో భాగంగా మనకు గతంలో కూడా ఈ కులాల చైతన్యం నుంచి అనేక ప్రశ్నలు వచ్చాయి. రీసెంట్ గ్రూప్ 2లో కూడా ఈ ప్రశ్నలు వచ్చాయి. మనం మొట్టమొదటి పద్మశాలి సంఘం అనేది ఏ విధంగా అభివృద్ధి చెందిందంటే 1929 సంవత్సరంలో హైదరాబాద్లో అఖిల భారత పద్మశాలి సభ అనేది జరిగింది. ఇది తర్వాత మాటేటి పాపయ్య అనే వ్యక్తి పద్మశాలి నాయకుడు ప్రభుత్వం విధించిన మొహతర్వా అంటే మగ్గం పన్నును వ్యతిరేకిస్తూ అదే పేరుతో పుస్తకం రాశాడు. ఈ పుస్తకం పద్మశాలను బాగా చైతన్యపరిచింది. రెండవ అంశం రెడ్డి హాస్టల్ను 1918 సంవత్సరంలో రాజా బహదూర్ వెంకటరామారెడ్డి, కొండా వెంకటరంగారెడ్డి తదితరులు చొరవ చూపి హైదరాబాద్లో రెడ్డి హాస్టల్ను ఏర్పాటు చేయడం జరిగింది. రెడ్డి హాస్టల్లో కులమత భేదం లేకుండా అందరికీ ప్రవేశం ఉండేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాదవ సంఘం అనేది 1920 సంవత్సరం నాటికే యాదవ్ సంఘం అనేది హైదరాబాద్లో ఏర్పడింది. దీనిని సంఘం సీతారామయ్య యాదవ్ నిర్వహించడం జరిగింది. తర్వాత ముదిరాజు సంఘం 1922 సంవత్సరంలో జి రామకృష్ణయ్య అధ్యక్షతన ముదిరాజు మహాసభ ఏర్పడింది. తర్వాత నెక్స్ట్ గౌడ సంఘం 1925 సంవత్సరంలో చిరాగు వీరన్న అనే వ్యక్తి గౌడ కులస్తుల కోసం హాస్టల్ ఏర్పాటుకు కృషి చేశాడు. తర్వాత మరో సంఘం నాయి బ్రాహ్మణ సంఘం 1931 సంవత్సరంలో హైదరాబాద్లో నాయి బ్రాహ్మణ మహాసభ ఏర్పడింది.
దీనికి కార్యదర్శిగా వ్యవహరించిన వారు జనపాల రఘురాం. తర్వాత నెక్స్ట్ సంఘం విశ్వబ్రాహ్మణ సంఘం. ఈ విశ్వబ్రాహ్మణ సంఘము 1932లో కొల్లాపూర్లో విశ్వబ్రాహ్మణ మహాసభ నిర్వహించారు. తర్వాత ఎరుకల వారి అభ్యున్నతి. దక్కన్ మానవ సేవా సమితి నిర్వహించిన పాఠశాల ఎరుకల వారి అభ్యున్నతి కోసం కృషి చేసింది. నెక్స్ట్ సంఘం వచ్చేసి మున్నూరు కాపు సంఘం. 1935 సంవత్సరంలో నిజాం రాష్ట్ర ఆంధ్ర మున్నూరు కాపు మహాసభ జరిగింది. బొజ్జా నరసింహులు అనే వ్యక్తి ఈ నాయకుడు మున్నూరు కాపు కులాభ్యుదయము అనే చరిత్ర గ్రంథాన్ని రచించాడు. తర్వాత ఈయన ఈ బొజ్జా నరసింహులు మున్నూరు కాపు హాస్టల్కు చాలా సేవ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే కులకర్ణి సంఘం. కులకర్ణి సంఘంలో ఏర్పాటు చేసిన వారు గంగరాజు, మరి ఇంకో వ్యక్తి రఘునాథరావు. తర్వాత మరొక సంఘము వైశ్య యువజన సంఘం. దీన్ని 1939 సంవత్సరంలో కేసీ గుప్తా వైశ్య యువజన సంఘాన్ని స్థాపించి వైశ్యుల హాస్టల్ను ఆయన నెలకొల్పడం జరిగింది. తర్వాత సుతారి సంఘం 1945 సంవత్సరంలో సుతారి సంఘం అనేది సూర్యాపేటలో ఏర్పడింది. తర్వాత కత్రి సంఘం 1945 సంవత్సరంలో అఖిల భారత కత్రి మహాసభ ఏర్పడింది. కత్రి అనేవాళ్ళు సాలార్జంగ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలం ఉత్తర భారతదేశం నుంచి అనేక మంది నిపుణులు పిలిపించినప్పుడు కత్రి వంశం వాళ్ళు కూడా హైదరాబాద్లో స్థిరపడ్డారు. కత్రి వంశీయులు మనకు సాలార్జంగ్ సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు ఉత్తర భారతదేశ ఎక్స్పర్ట్స్ను నిపుణులను హైదరాబాద్ తీసుకొచ్చినప్పుడు కత్రి వారు కూడా హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఈ కత్రి సంఘం 1945 సంవత్సరంలో అఖిల భారత కత్రి మహాసభ జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణానంద మొదలైన వారు కత్రి జాతి చరిత్రను వెలువరించారు. తర్వాత ఈ విధంగా వెనుకబడిన కులాల వారి చైతన్యం గురించి గోల్కొండ కవుల సంచికలో మనకు కనిపిస్తుంది. ఈ విధంగా వివిధ కులాలు మనకు తెలంగాణ ప్రాంతంలో చైతన్యాన్ని పొందడం జరిగింది. ఈ విధంగా కులాల చైతన్యం గురించి వివరించడం జరిగింది. మనకు గిరిజన పోరాటాలు కానీ కులాల చైతన్యం కూడా కానీ ముఖ్యమైన ప్రశ్నలు గతంలో వచ్చాయి. మళ్ళీ ఏ విధమైన ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందనే అంశాలకు వస్తే నేను కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ అంశాలకు 2 టాపిక్లకు సంబంధించి ముఖ్యమైన ప్రశ్నలను ఎగ్జామినేషన్ వ్యూని బట్టి వివరిస్తాను. అది మొట్టమొదటి ప్రశ్న, ఆసిఫాబాద్ ప్రాంతంలో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం ఎప్పుడు జరిగింది? దీనికి ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. నెంబర్ 1 1857 తిరుగుబాటు కాలంలో, నెంబర్ 2 వందే మాతర ఉద్యమ కాలంలో, నెంబర్ 3 సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో, నెంబర్ 4 క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో. దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 1 1857 తిరుగుబాటు కాలంలో. రాంజీ గోండు బ్రిటిష్ వ్యతిరేక పోరాటానికి ఈ క్రింది మధ్య భారత ఉద్యమకారుడి మద్దతు ఉండేది. దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 నానాసాహెబ్, నెంబర్ 2 తాంతియా తోపే, నెంబర్ 3 లక్ష్మీబాయి, నెంబర్ 4 సాగర్ మహారాజు. తర్వాత దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 2 తాంతియా తోపే. నెక్స్ట్ క్వశ్చన్, రాంజీ గోండును ఈ క్రింది తేదీన బ్రిటిష్ వారు ఉరితీశారు. దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 1869 మార్చి 9, నెక్స్ట్ 1869 మార్చి 19, నెక్స్ట్ 1860 ఏప్రిల్ 9, తర్వాత 4th వన్ 1860 ఏప్రిల్ 19. ఏ డేట్న ఉరి తీశారంటే మనకు 3rd వన్ 1860 ఏప్రిల్ 9 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రాంజీ గోండు. నెక్స్ట్ క్వశ్చన్, రాంజీ గోండు మరియు అతని అనుచరులను ఉరి తీసిన మర్రి చెట్టు ఈ క్రింది ప్రాంతంలో ఉండేది. అది ఎక్కడ ఉండేది మర్రి చెట్టు? ఆయన ఉరి తీసిన మర్రి చెట్టు అనే ప్రశ్న. దీనికి ఫస్ట్ 1 ఆల్టర్నేటివ్స్, ఫస్ట్ 1 నిర్మల్, నెంబర్ 2 ఆసిఫాబాద్, నెంబర్ 3 జనగాం, నెంబర్ 4 ఆదిలాబాద్. దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 1 నిర్మల్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, కుమరం భీం ఈ క్రింది ప్రాంతంలో నిజాం ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేశాడు. దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 కెరిబెరి, నెంబర్ 2 నిర్మల్, నెంబర్ 3 జోడేఘాట్, నెంబర్ 4 మంచిర్యాల. దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 3 జోడేఘాట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, జల్ జంగల్ జమీన్ అనేది ఈ క్రింది వీరుడి పోరాట నినాదం. దీనికి ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. ఏంటంటే నెంబర్ 1 రాంజీ గోండ్, తర్వాత రెండోది హాజీ, నెంబర్ 3 తాంతియా తోపే, నెంబర్ 4 కుమరం భీం. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 కుమరం భీం. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మా గూడెంలో మా రాజ్యం అనే నినాదం ఎవరిది? దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 రాంజీ గోండ్, నెంబర్ 2 కుర్దూ పటేల్, నెంబర్ 3 హాజీ, నెంబర్ 4 కుమరం భీం. దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 4 కుమరం భీం. తర్వాత
నెక్స్ట్ క్వశ్చన్, కుమరం భీంకు నిజాం ప్రభుత్వ సేనలకు మధ్య ఈ క్రింది ప్రాంతంలో పోరాటం జరిగింది. అదేంటంటే బాబీజరీ, తర్వాత జోడేఘాట్ లోయ, తర్వాత జోడేఘాట్ కొండల్లో, తర్వాత నాలుగోది కెరిమెరి. బాబీజరీలో పోరాటం జరిగింది. కుమరం భీం ఈ క్రింది తేదీన మరణించాడు. నెంబర్ 1 ఆల్టర్నేటివ్స్ 1940 సెప్టెంబర్ 1, 1940 ఏప్రిల్ 27, 1940 ఆగస్టు 27, 1940 సెప్టెంబర్ 15. దీనికి ఫస్ట్ ఆన్సర్ 1940 సెప్టెంబర్ 1. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, గోండు ప్రజల సమస్యల పరిష్కారానికై నిజాం ప్రభుత్వం వేసిన కమిటీ ఏది? తర్వాత దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 హైమండార్ప్ కమిటీ, తర్వాత నెంబర్ 2 బ్రెట్టి కమిటీ, తర్వాత నెంబర్ 3 షెడన్ కమిటీ, తర్వాత నెంబర్ 4 ఎలిజబెత్ కమిటీ. దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 1 హైమండార్ప్ కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్, హైమండార్ప్ గిరిజనులపై జరిపిన పరిశోధన వివరాలు ఈ క్రింది పుస్తకంలో ఉన్నాయి. దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 ట్రైబల్ హైదరాబాద్, నెంబర్ 2 ట్రైబల్ తెలంగాణ, నెంబర్ 3 గోండు ట్రైబ్స్, నెంబర్ 4 డిఫరెంట్ ట్రైబ్స్ ఇన్ తెలంగాణ. దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 1 ట్రైబల్ హైదరాబాద్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, మొహతర్వా మగ్గం పన్ను అనే పుస్తకాన్ని ఈ క్రింది వ్యక్తి రచించాడు. దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 సీతారామయ్య, నెంబర్ 2 సిద్ధయ్య, నెంబర్ 3 జోగిని రామయ్య, నెంబర్ 4 మాటేటి పాపయ్య. దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 4 మాటేటి పాపయ్య. తర్వాత ఈ క్రింది వ్యక్తి యాదవ సంఘంను నిర్వహించాడు. దీనికి ఆల్టర్నేటివ్స్ మాటేటి పాపయ్య, నెంబర్ 2 జోగిని రాములు, నెంబర్ 3 సంఘం సీతారామయ్య, నెంబర్ 4 యాదయ్య యాదవ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 3 సంఘం సీతారామయ్య. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వ్యక్తి అధ్యక్షతన ముదిరాజ్ సంఘం ఏర్పడింది. దీనికి ఆల్టర్నేటివ్స్ వచ్చేసి మనకు నెంబర్ 1 పైడి దేవయ్య, నెంబర్ 2 రామకృష్ణయ్య, నెంబర్ 3 మల్లయ్య, నెంబర్ 4 రాజయ్య ముదిరాజ్. దీనికి నెంబర్ 2 రామకృష్ణయ్య కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్లో క్రింది సంవత్సరంలో నాయ బ్రాహ్మణ సభ ఏర్పడింది. దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 1920, నెంబర్ 2 1924, నెంబర్ 3 1927, నెంబర్ 4 1931. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 4 1931. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వ బ్రాహ్మణ సభ తెలంగాణలోని ఈ క్రింది ప్రదేశంలో నిర్వహించారు అని ప్రశ్న. దీనికి ఆల్టర్నేటివ్ నెంబర్ 1 సిద్దిపేట, నెంబర్ 2 జోగిపేట, నెంబర్ 3 కొల్లాపూరు, తర్వాత నెంబర్ 4 అమరచింత. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 3 కొల్లాపూరు. నెక్స్ట్ క్వశ్చన్, మున్నూరు కాపు కులాభ్యుదయము అనే చరిత్ర గ్రంథాన్ని క్రింది వారు రచించారు. దీంట్లో ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 బొజ్జా నరసింహులు, నెంబర్ 2 జోగిని రాములు, నెంబర్ 3 ఏల మల్లయ్య, నెంబర్ 4 మాటేటి కుమరయ్య. దీనికి ఫస్ట్ ఆన్సర్ మనకు బొజ్జా నరసింహులు కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వైశ్య యువజన సంఘం ఈ క్రింది సంవత్సరంలో వెలిసింది. దీనికి ఆల్టర్నేటివ్స్ ఇచ్చారు. నెంబర్ 1 1936, నెంబర్ 2 1937, నెంబర్ 3 1938, నెంబర్ 4 1939. దీనికి కరెక్ట్ ఆన్సర్ 4th 1939. సుతారి సంఘం ఈ క్రింది ప్రాంతంలో ఏర్పడింది. దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ 1 జోగిపేట, నెంబర్ 2 సిద్దిపేట, నెంబర్ 3 సూర్యాపేట, నెంబర్ 4 నారాయణపేట. దీనికి కరెక్ట్ ఆన్సర్ నెంబర్ 3 సూర్యాపేట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారు ఖత్రి జాతి చరిత్రను వివరించారు. దీనికి ఆల్టర్నేటివ్స్ జయానంద, నెంబర్ 2 రామకృష్ణానంద, నెంబర్ 3 సిద్ధానంద, నెంబర్ 4 శంకరానంద. తర్వాత మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ 2 రామకృష్ణానంద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనకు ఇప్పుడు నేను చెప్పిన ప్రశ్నలన్నీ కూడా మనకు గిరిజన పోరాటాల నుంచి, తర్వాత వివిధ కులాల చైతన్యం గురించిన ప్రశ్నలు వివరించడం జరిగింది. ఈ ప్రశ్నలను గతంలో చాలాసార్లు అడిగారు, ఏది తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. కాబట్టి మనం రీసెంట్ ఎగ్జామినేషన్లో వివిధ కుల సంఘాల చైతన్యం గురించి అడిగారు. కాబట్టి రీసెంట్గా వచ్చిన గ్రూప్ 2 ఎగ్జామ్లో కూడా ఈ ప్రశ్నలు ఈ కుల చైతన్యం నుంచే ఒక 3 ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. ఈ ఎగ్జామినేషన్లో ఈ ప్రశ్నలే అడగాలని ఎక్కడా లేదు. ఏ ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్నలైనా అడగవచ్చు. ఎందుకంటే ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి మనకు హార్డ్గా ఎలాంటి ప్రశ్నలైనా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు నేను చెప్పిన ప్రశ్నను కూడా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మీరు ఈ ప్రశ్నలన్నీ కూడా గమనిస్తారని భావిస్తూ ముగిస్తున్నాను. మిగిలిన అంశాలు నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.